డేట్ ఎంత ఇవాళ? 5 ఈరోజు మెన్సురేషన్ అని స్టేట్ సిలబస్లో ఉంది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇది సిబిఎస్ సిలబస్లో. అయితే మెన్సురేషన్లో మనము మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా, రెండోది టోటల్ సర్ఫేస్ ఏరియా, మూడోది వాల్యూమ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా గురించి ఫస్ట్ ఈరోజు నేర్చుకున్నాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? దాని పేరులోనే ఉంది. లాటరల్ సర్ఫేస్ అంటే దాని పక్కకు చుట్టూరుగా ఉండేది అని అర్థం. ఇప్పుడు మన చుట్టూ మనం ఇక్కడ కూర్చున్నాం రూమ్లో, మన చుట్టూరుగా ఏమున్నాయి? అన్ని గోడలే ఉన్నాయి, అవునా కదా? దీన్ని లాటరల్ సర్ఫేస్ అంటాం. ఈ ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ పక్కకు లేదు, కింద ఉంది. సీలింగ్ పైన ఉంది, అది లాటరల్ అని. ఓన్లీ మన చుట్టూరుగా ఉన్నదాన్ని లాటరల్ అంటాం. పైన కిందిది విడిచిపెడతాం. ఓకే, అంటే ఇంకా క్లియర్గా చెప్పానంటే ఏదన్నా టానిక్ బాటిల్ ఉందనుకో, టానిక్ బాటిల్కి పేపర్ అంటించింది ఉంటుంది కదా, ఎక్కడ అంటిస్తారు? చుట్టూరుగా ఉంటుందా లేదా? అదే నథింగ్ బట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. అయితే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా మీద క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే, ఫస్ట్ ఏంటంటే అంటే చుట్టూరుగా ఉండే సిచ్యువేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. చుట్టూరుగా ఉండే సిచ్యువేషన్ వచ్చిందంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా వాడాలి అని తెలుస్తుంది. సపోజ్ ఒక టెంట్ ఉంది, టెంట్ ఇన్ కోన్ షేప్. టెంట్ కోన్ షేప్లో వేసినాం. దానికి క్లాత్ ఎంత అని అడుగుతాడు. క్లాత్ ఎంత, ఏరియా ఆఫ్ క్లాత్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు టెంట్ వేసినప్పుడు టెంట్ ఎట్లుంటుంది? మనం సినిమాలో చూస్తాం, ఇట్లుంటుంది. సో చుట్టూరుగా క్లాత్ ఉంటుంది, మిడిల్లో కూర్చోడానికి స్థలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ క్లాత్ నథింగ్ బట్ ఏంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నట్టు. ఇది ఒకటి. సెకండ్ అంటే టెంట్ సిచ్యువేషన్లో నీకు ఏరియా ఆఫ్ క్లాత్ అని అడిగిందంటే నువ్వు వెంబడినే ఇమాజిన్ చేసుకోవాలి, క్లాత్ ఎక్కడున్నది, పక్కకు ఉంది. సో ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసి కోన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అప్లై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏదన్నా వస్తువు తీసుకున్నాం. సపోజ్ ఇదే కోనే తీసుకున్నాం. కోన్కే మనం పెయింటింగ్ చేస్తున్నాం. పెయింటింగ్ ఎక్కడ చేస్తాం మనం? జనరల్గా చుట్టూరుగానే చేస్తాం, అవునా కదా? అట్లాగా చుట్టూరుగా చేసిన అంటే దీంట్లో పెయింటింగ్లో కూడా పెయింట్ రిప్రజెంట్ ఏంది? ఏరియా అన్నట్టు. ఈ ఏరియాలో కూడా 2 టైప్స్ ఉంటాయి. పెయింట్ ఎక్కడ చేస్తున్నాడు? ఓన్లీ పక్కకు మాత్రమే చేస్తున్నాడు, ఓన్లీ లాటరల్ ఏరియా, ఓన్లీ లాటరల్ సర్ఫేస్ మీద చేస్తున్నాడు అనుకో, అప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా వాడతాం. లాటరల్ సర్ఫేస్ ఏరియాతో పాటు పైన కింద కూడా చేస్తున్నాడు అనుకో, అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వాడతాం. లాటరల్ ప్లేస్లో పెయింట్ చేస్తే లాటరల్ సర్ఫేస్ పెయింటెడ్. ఇప్పుడు బాల్ ఉంది, బాల్కి పెయింట్ చేస్తున్నాం. అప్పుడు ఎక్కడ పెయింట్ చేస్తాం? దాని లోపల పోయి అయితే పెయింట్ చేయం కదా, ఓన్లీ పైననే పెయింట్ చేస్తాం. సో బాల్ని పెయింట్ అంటే నథింగ్ బట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, కోన్కి పెయింట్ చేస్తున్నాం ఒకటి. ఇప్పుడు మనకు ఇది క్యూబ్ ఉంది, ఈ క్యూబ్కి పెయింట్ చేస్తున్నాం. ఎక్కడ చేస్తాం? దాని లోపల పోయి అయితే చేయం కదా, ఓన్లీ లాటరల్ అంటే ఇట్లా నిలబెట్టినప్పుడు
ఇట్లా నిల్చున్నప్పుడు ఇది చుట్టూరుగా చేస్తే దాన్ని లాటరల్ అంటాం. అదే పైన కింద కూడా చేస్తున్నాం అనుకో, అప్పుడు అది టోటల్ సర్ఫేస్ ఏరియా కిందకు వస్తుంది. అది సెకండ్ టైప్. అర్థమైంది? నెక్స్ట్ ఇంకా లాటరల్ సర్ఫేస్ ఏరియా చెప్పు, ఎక్కడ వస్తుంది? క్యూబ్లోనే ఇది వస్తుంది, క్యూబ్లోనే ఇక్కడ వస్తుంది. వాల్స్, రూమ్ వాల్స్, పెయింట్ వేస్తాం. రూమ్ వాల్స్ గురించి చెప్తున్నాడు అనుకో, అది కూడా లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నట్టు. ఎందుకంటే రూమ్లో వాల్స్ ఎక్కడ ఉంటాయి? పక్కకే ఉంటాయి. పైన ఉన్నదాన్ని వాళ్ళను ఓన్లీ పక్కకే ఉంటుంది, కింద ఉన్నదాన్ని కూడా వాళ్ళను. సో రూమ్ వాల్స్ గురించి ఏదన్నా రూమ్ వాల్ పెయింటింగ్ కావచ్చు, లేదంటే రూమ్ వాల్కి ఫినిషింగ్ ఏదో ఇంకేమన్నా వర్క్ చేస్తున్నాడు కావచ్చు, టైల్స్ పెడుతున్నాడు కావచ్చు, అప్పుడు రూమ్ వాల్స్కి కూడా మనం లాటరల్ సర్ఫేస్ ఏరియాని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఒక ట్యాంక్ ఉంది, ట్యాంకుకి పెయింట్ చేస్తున్నాం. ట్యాంకుకు వాటర్ ట్యాంకే ఉంది, వాటర్ ట్యాంక్కి పెయింట్ ఎక్కడ చేస్తారు? ఓన్లీ పక్కలకే చేస్తారు. సో అట్లాంటి పెయింట్ సిచ్యువేషన్స్ కూడా లాటరల్కే చేస్తున్నాం కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఓకే, ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా గురించి. క్యూబ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏ క్యూబ్ సారీ 4a స్క్వేర్ 4a స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే దీనికి 4 సైడ్స్ ఉన్నాయి, ఇందాక రూబిక్ క్యూబ్ చూపించినప్పుడు. థర్డ్ ప్రిజం. ప్రిజం అంటే ఈ షేప్లో ఉంటుంది. దీనికి ఏమేమి ఉంటాయి అంటే, ఇది ఐసోసెలస్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంటుంది ఇది. ఓకే, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ హైట్, దీన్ని హైట్ అంటాం ఎందుకంటే దీన్ని ఇట్లా నిలబెడతాం యాక్చువల్లీ మనం. ఓకే, నిలబెట్టినప్పుడు డ్రా చేస్తాడు. ఇట్లాగా దీన్ని హైట్ అంటాం. దీన్ని హైట్ అంటాం. ఇప్పుడు దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే పెరిమీటర్. ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ పెరిమీటర్. సపోజ్ ఇక్కడ ట్రయాంగిల్ ప్లేస్లో స్క్వేర్ ఉందనుకో, అప్పుడు స్క్వేర్ పెరిమీటర్. ఇంకా పెంటగాన్ ఉందనుకో, పెంటగాన్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంది? జస్ట్ సైడ్స్ అన్నీ టోటల్ చేస్తే పెరిమీటర్ కదా. సో పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది పెరిమీటర్ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే సేమ్ ఇదే ఫార్ములా మనం మన సిలిండర్కి కూడా వాడుకోవచ్చు. సిలిండర్లో బేస్ ఏముంటుంది? సర్కిల్ ఉంటుంది. సో సర్కిల్ పెరిమీటర్ ఏమవుతుంది? 2πr అవుతుంది. హైట్ ఏమో హెచ్, కాబట్టి 2πrh అని రాస్తాం మనం. గుర్తుందా? 9th నేర్చుకున్నాం. సో అదే ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ సేమ్ ప్రిజం ఫార్ములానే, కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడనేమో ఇది రేడియస్ r ఉన్న సర్కిల్ ఉంటుంది, హైట్ హెచ్ అంతే ఉంటుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పెరిమీటర్ 2πr. అవును, ఇస్తాడు. దీనికి సైడ్ ఇస్తాడు, దీనికైతే రేడియస్ ఇస్తాడు. అవును. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటి? ఇది అంటే కింద బేస్ ఏమో ట్రయాంగిల్ ఉంది, పైన కూడా అన్ని ట్రయాంగిల్ షేప్లో వస్తున్నాయి, పిరమిడ్ అన్నట్టు. ఇట్లాగా
ఇక్కడ బేస్ ఏమో స్క్వేర్ షేప్ ఉంది, ఇది స్క్వేర్ పిరమిడ్, ఇది ట్రయాంగులర్ పిరమిడ్. అర్థమైంది? ఇట్లాంటి వాటికి దీన్ని బేస్ అంటాం, ఈ రెండింటిని బేస్. ఇప్పుడు దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సేమ్ ఇదే ఉంటుంది, ఇదే ఉండి సరే కాదు హాఫ్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్, హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ ద పిరమిడ్. హైట్ అంటే ఎక్కడి నుంచి? పైన నుంచి మనము ఒక పెండులంను రాయిని కట్టో వేలాడదీసినాం అనుకో, అది ఇట్లా క్రాస్గా ఉంటుందా? క్రాస్గా పోతుంది, స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి పడుతుందా లేదా? పర్పెండిక్యులర్గా. దీన్ని హైట్గా కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని హైట్ అంటాం. ఓకే, అది హైట్ హాఫ్. సపోజ్ ఇదే షేప్లో మనకు 9th క్లాస్లో ఒకటి ఉంది, ఏంటి? కోన్. దీనికి కూడా సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఏమైంది? 2πr, సర్కిల్ కదా బేస్, ఇది బేస్ ఏమో 2πr అవుతుంది పెరిమీటర్, సర్కిల్ పెరిమీటర్ 2πr కదా. సో 2πrకి బై 2 చేస్తున్నాడు, 2 కట్ అవుతుంది, πr మిగులుతుంది. అరే ఇది హైట్ కాదు, స్లాంట్ హైట్. ఇది స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఇది, దీన్ని ఈ క్రాస్లో ఉన్న హైట్నేమో ఎల్ అంటాం, ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ స్లాంట్ హైట్ ఏమవుతుంది? ఎల్ అవుతుంది, దీని రేడియస్ ఏమో ఆర్ అవుతుంది. అప్పుడు πr, ఇది ఎల్, πr ఎల్ అవుతుంది. అర్థమైంది? నెక్స్ట్ 7th ఫిగర్ ఏంటి? స్పియర్. స్పియర్ రేడియస్ ఆర్ అనుకుంటే దాని లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఓన్లీ ఇదే కాదు లాటరల్ అంటే సపరేట్గా పైన అని ఏం లేదు కదా. సో 4πr² అవుతుంది. నెక్స్ట్ 8th ఫిగర్ ఏంటంటే దీన్ని హాఫ్లో కట్ చేస్తున్నాం, అప్పుడు హాఫ్ స్పియర్ వస్తుంది. దాన్ని హాఫ్ స్పియర్ అని మనం పిలుచుకుంటున్నాం, కానీ బుక్లో హాఫ్ స్పియర్ అని ఉండదు, హెమిస్పియర్ అని ఉంటుంది, లేదంటే సెమీస్పియర్ అని కూడా ఉండొచ్చు. సో దీంట్లో సగం ఓన్లీ ఈ పక్కకున్నది లాటరల్ సర్ఫేస్ అంటే, మళ్ళీ కిందిది కౌంట్ చేస్తే టోటల్ సర్ఫేస్ అంటాం దాన్ని. సో ఇప్పుడు 2πr² దీంట్లో సగం అన్నట్టు. మొత్తం 8 ఫార్ములాస్.